ఒరా టైం బాగలేదంటే ఏందిరా? ఇప్పుడు మీరు రత్తాలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు షో టైం కాళ్ళు మొగుడు వచ్చాడు అనుకో, దాన్ని టైం బాగలేదంటారు. అదే ఒరే నీకు ఇంతకంటే ఉదాహరణ ఏం దొరకలా? కాదండి, మీ స్థాయిలోనే చెప్పాలి కదా. మీ స్థాయి అంటే కొంచెం దిగి చెప్పాలి, అందుకని అట్లా చెప్పామండి. ఇంతకీ ఎవరికి టైం బాగలేదండి? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే. కుళ్ళు జోకులు ఇవ్వకండి అయ్యగారా. ముఖ్యమంత్రికి ఏంది టైం బాగలేకపోవటం ఏంది? అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఒక్కసారి కూడా మంత్రి కాకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అని ఆయనకి ఏందండి టైం బాగలేకపోవటం ఊరికి నేనా? ఒరే విశాఖపట్నం ప్రజాపదం సభలో ఆయనే స్వయంగా చెప్పాడు, ఏమన్నా నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి టైం బాగలేదు, అసలు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కష్టాలే కష్టాలు అని చెప్పాడు. ఊరుకోండి గారు, ఆయనకి ఏందండి ముఖ్యమంత్రి స్థాయిలో కష్టాలు? నాకు అర్థం కాలేదా? రే పిసిసి బొత్త సత్యనారాయణకి ఈయనకి పట్టం లేదు కదా ఇప్పుడు. నా పొట్టలో ఏలెడితే కొట్టనా అని శ్యామ్ అన్నట్టు ఆయన మద్యం షాపుల మీద ఈయన దాడులు చేయిస్తే ఏసీపీ చేత ఆయనకి ఈయనకి తగ్గుబడికి ఏం చేస్తుందండి? నాకు అర్థం కాలేదా? ఆయనే కాదురా, ఇంకా చాలా మంది మంత్రులకి ఈయనకి కూడా పడుతున్నట్లేదు. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే పొగడతారండి ఆయన్నే, మంత్రి పదవిలో నుంచి పీకేస్తే పొగడతారా? ఎవరిని పీకేశాడ్రా? శంకర్రావుని పీకేలా కడుపు మండే తిడుతున్నాడు ఆయన. అదే దానికే టైం బాగలేదు అనుకుంటే ఎట్టా? నాకు అర్థం కాలేదా? అవును రే, టిఆర్ఎస్ వాళ్ళు సకల జనులు సమ్మాన్ ఒకటి పెట్టారు, పవర్ కట్ తెచ్చారు, అక్కడి నుంచి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, ఈ నెత్తి మీద తెచ్చా అన్ని ముఖ్యమంత్రి నెత్తి మీదకి వచ్చినాయి. ఇప్పుడు ప్రతిపక్షం అన్నాక వాళ్ళు ఏదో ఒకటి గెలకాలి, లేకపోతే ప్రతిపక్షం ఎందుకు అవుద్దండి? దానికే టైం బాగలేదు అనుకుంటే ఎట్టా కిరణ్ కుమార్ రెడ్డి? ఎట్టేంది ఈయన ఒకడు జగన్, ఈయనేమన్నాడు, నేను ఇట్లాంటి పనికి వాళ్ళ ముఖ్యమంత్రిని చూడలేదు ఇప్పుడు వరకు అని జగన్ అన్నాడా? ఆయన జగన్ అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డిని. అది ఈయన నాయన ఉన్న హేమలో కాంగ్రెస్ పార్టీని ఇటుక మీద ఇటుక పేర్చి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ స్టేజ్ కి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీని జగన్ ఇదే కాంగ్రెస్ పార్టీని కూల్ చేయాలని చూస్తున్నాడు అన్నాడు రా. ఇప్పుడు నాకు అర్థం కాని ఏంటంటే జగన్ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని చెప్పి భ్రమలో ఉన్నట్టున్నాడండి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన ఎప్పుడూ బయటికి పోయి ఏరే పార్టీ పెట్టా, మరి ఆయన పార్టీని డెవలప్ చేసుకోవాలని చూస్తాడు కానీ ఈయన పార్టీని డెవలప్ చేయాలని చూస్తాడా? తోచేయాలనే చూస్తాడు, ఎగదయ్యాలని చూడ ఎవడు ఎదుటి పార్టీని. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, అస్సలు మాజీ ముఖ్యమంత్రి రోషయ్య ఉన్నాడు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన కష్టాల కంటే కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చిన కష్టాలు అంటాడే. అవునరా, రోషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఏం కష్టాలు వచ్చినాయిరా? ఏం కష్టాలు వచ్చినాయా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఈ కేసీఆర్ 9 రోజులు నిరాహార దీక్ష చేసి 30 తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చింది రోజైనా. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని కష్టాలు అండి ఆయనక? నంద్యాలలో కర్నూలులో వరదలు ఎప్పుడన్నా వచ్చినాయి అసలు? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన హయాంలో వరదలు వచ్చినాయి. అయ్యో కష్టం వచ్చిందా? అప్పుడు కష్టం అనుకున్నాడు ఆయన. ఒరే ఈయన హయాంలోనే జెనీలియా వచ్చింది, ఇలియానా వచ్చింది. జెనీలియా ఇలియానా ఏందిరా? తుఫాన్ లో. ఒరే హోటల్ పేరు జెలీనియా ఇలియానా కాదురా, జల్ తుఫాను, లైలా తుఫాన్. జల్ తుఫాను, లైలా తుఫాన్, అదే అవునా ఇవన్నీ వచ్చినాయి. మరి ఆవిడతో పోల్చుకుంటే ఈయనకు వచ్చిన కష్టాలు అంటండి ఊరికి. నేను ఏదో లేరా కిరణ్ కుమార్ రెడ్డి, అసలు టైం బాగలేదు నా టైము, ప్రతి 3 నెలలకు ఒకసారి ఎలక్షన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్రా. అయ్యగారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రతి 2 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోయి రావాల్సి వస్తుంది. అవునా? నాకు తెలిసి అయ్యగారు టైం బాగలేంది కిరణ్ కుమార్ రెడ్డి గారికి కాదండి, ఇంకెవరికిరా? ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టాడే ఆయనకే. దురదృష్టవశాత్తు నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అదేమో సమయం బాగలేదేమో, నేను అయిన ముహూర్తం బాగలేదేమో, కొన్ని వర్గాలేమో రాష్ట్రాన్ని విభజించాలని కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన కోసం ఒక ప్రాంతం వారు అడుగుతున్నారు. మన పార్టీ వాళ్ళు కొందరేమో మన పార్టీని విభజించాలి, మన పార్టీని కైవసం చేసుకొని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాది అని కొందరు చేస్తున్నారు. రెండిట్లో కూడా వీళ్ళందరితో చేతులు కలుపుకొని మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలి, ఏదో విధంగా ఎలక్షన్ రావాలని ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది.
ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. అయ్యగారా, ఢిల్లీ నుంచి ఎవరో పోలిగాడు వచ్చాడని చెప్పారు. ఏంటంటే పోలిగాడు ఎవరురా? అది ఆయన చెప్పాడంటే, తెలుగుదేశం పార్టీ ఆయన ముద్దుకృష్ణనాయుడు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పోలిగాడు వచ్చాడని చెప్పాడా? పోలిగాడు కాదురా, ఆయన పేరు వయలార్ రవి. ఓహో, వాయిదాల రవి. వాయిదాలు ఇడ్లీ వాయిలు కాదు, వయలార్ రవి. ఓహో, నేను ఇంకా శతకాయల రవి అనుకున్నానండి. వయలార్ రవి ఆయన పేరా? ఎవరండి ఆయన? ఎంతకా? ఏఐసిసి ప్రతినిధి ఆయన. ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ ఢిల్లీ కదా. అవును. ఏంటంటే బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి. అవును. ఈ పరిశీలించుకోవడానికి వచ్చాడు. ఇక్కడ చూసుకోబోటానికి వచ్చాడా? చాలా మంది కలిసినట్టున్నారు కదండి ఆయన. ఆయన పెద్ద అధికారి కదా, పెద్ద ఆఫీసర్ కదా ఆయన. చాలా మంది కలస్తులు అయితే. ఓహో, ఏం చెప్పారండి ఎంతకే వచ్చిన వాళ్ళు? ఏంది కొత్త విషయాలు ఏం లేవురా. ఏందంటే ఇంతకు ముందంట ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు. ఈసారి చిన్న చేంజ్ ఎర్రటికి చెప్పారా? ఏం చెప్పారండి? వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద చెప్పారు. సరిపోయింది పో, ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చిందని. అది కాదండి, వయలార్ రవి రాక ఈయన మన ముఖ్యమంత్రి మెడకు చుట్టుకుందా? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకులను విభజించి పాలిస్తున్నారు అని అన్నారు. ఎవరండి ఆయన? కేశవర ఆధ్వర్యంలో తెలంగాణ ఎంపీలు వాళ్ళు ఇంతకు ముందు ఎన్నికలప్పుడు మమ్మల్ని కలవలేదు, సంప్రదించలేదు, ఆఖరికి ఓడిపోయిన తర్వాత కూడా ఓటమి సమీక్ష పెట్టలేదన్నారు. అయ్యారా, ఇప్పుడు ఉప ఎన్నికలకు ముందు వీళ్ళని సంప్రదించలేదన్నారు, బాగానే ఉంది. కుమ్మశుద్ధంగా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ సమీక్ష పెట్టింది, అదొక పక్క మళ్ళీ పార్టీకి. అది కాదండి, ఇంకెవరు ఏమేమి మాట్లాడారంటే? ఎవరెవరు వచ్చి ఏమేమి చెప్పారా? ఎంపీ రాజయ్య మాట్లాడతా తెలంగాణ విషయంలో కేంద్రం ఆయుర్వేద చికిత్స చేస్తుంది, ఇది కాదు వెంటనే శస్త్రచికిత్స చేయాలా అని అన్నారు. ఈ మధ్య ఆయన మంతెన సత్యనారాయణ రాజు దగ్గరికి పోయి ఉంటాడా ఆయుర్వేద చికిత్స కోసం. అది నచ్చినట్లే. అయినా ఆయుర్వేద చికిత్స చేస్తే బతుకుతారండి, శస్త్రచికిత్స చేస్తే చచ్చిపోవటమే. ఒరే, నేను చెప్పేది తెలంగాణ గురించి త్వరగా నిర్ణయం తీసుకోమని. నేను చెప్పేది కూడా తెలంగాణ సంగతే. ఆయుర్వేద చికిత్స చేస్తే కొంచెం తెలంగాణ బతకద్ది, శస్త్రచికిత్స చేస్తే తెలంగాణ చచ్చిపోద్దని మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తెలంగాణ విషయంలో ఇట్టేగాని చేస్తే పోయినసారి 1994లో కాంగ్రెస్ కి 26 సీట్లు వచ్చినాయి, ఈసారి అవి కూడా రావన్నారు. అంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర లెవెల్ శాపం పెట్టాడా కాంగ్రెస్ కి? ఇంకా ఎంతమంది వచ్చి ఫిర్యాదులు చేస్తారు, ఎన్నిసార్లు తీసుకుంటారో మొత్తం బుట్లో పడేస్తున్నారు ఇవన్నీ. ఈసారి తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంసీలు అందరూ తెలంగాణ ఇయ్యాల్సిందే అని అన్నారు. అసలు సంబంధం లేని మాటలు మాట్లాడితే ఎట్టండి, నాకు అర్థం కాలేదా? అది కాదండి, ఆ వయలార్ రవి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు అది కాదండి, దేనికి వచ్చాడు ఆయన? తెలంగాణ ఈయటానికి వచ్చాడు ఆయన? తెలంగాణ విషయం తేల్చడానికి వచ్చాడా? అసలు ఆయన వచ్చింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుంది ఆంధ్రప్రదేశ్ లో, ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా, దాని మీద పరిశీలన చేయడానికి వచ్చాడండి. అయినా అయ్యారా, తెలంగాణ విషయంలో ఏమన్నా మాట్లాడా వయలార్ రవి? ఏం మాట్లాడలేదురా. అంతే కదా, అయితే మాట్లాడే వాళ్ళని ఎందుకు పంపిస్తారండి కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్ కి? వయలార్ రవి చిరంజీవి ఇంటికి పోయాడు, వర్గాల్ని ప్రోత్సహించే విధంగా ఉంది, ఎందుకు వెళ్ళాడు? అసలు వయలార్ రవి చిరంజీవి ఇంటికి పోవాల్సి వచ్చేంత పని వచ్చిందని అడిగాడు రా. ఓహో, వయలార్ రవి చిరంజీవి ఇంటికి పోవడం తప్పైపోయింది. ఇప్పుడు అయ్యారా, ఇప్పుడు ఆయన ఢిల్లీలో బయలుదేరే ముందే ఆయన మెనూ తయారైపోద్దండి అక్కడ. ఆయన ఏ ఫ్లైట్ లో పోవాలా, ఎక్కడ దిగాల, ఏ హోటల్లో దిగాల, ఎవరింటికి టిఫిన్ కు పోవాలా, ఎవరింటికి భోజనానికి పోవాలా,
ఎవరింట్లో పడుకోవాలి, ఎవరిని ఇంట్లో పొద్దున్నే లేచి పళ్ళు తావాలి, ఇంక చాలే రే, ఇంక చాలే ఆపు. మరి అంతేనండి. విలేకరులు కూడా సమావేశంలో వాయిదాల రవిని అడిగాడు ఏమని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొత్స సత్యనారాయణ తగులేసుకుంటుంటారు కదా అని. కాదు నేను ఫోన్ లో మాట్లాడే వాళ్ళతోటను వాళ్ళిద్దరు ఏం గొడవ పెట్టుకోవట్లేదు, వాళ్ళు ఇప్పుడు కలిసి పని చేసుకుంటున్నారు అన్నారు. వాళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారని చెప్పాడా అయ్యగారా? ఇప్పుడు ఆయన వాడుతున్నాడే కళ్ళద్దాలు, ఆ కళ్ళద్దాల పవర్ ఎంతండే? మనకెందుకు రా కళ్ళద్దాల పవర్ తో పని? ఆ దరిద్రపు కళ్ళద్దాలతో చూసే కదా ఆయన వాళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారని చెప్పిందే. నిజము మరచి నిదురపోకుమా. వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. నిజము మరచి నిదురపోకుమా. అయ్యగారా, అంబేద్కర్ పుట్టినరోజుని బ్రహ్మాండంగా చేసినట్టున్నారు కదండి. ఆయన పుట్టినరోజు నీ జరుపుతారంటరా? కాదండి, ఆయన పుట్టినరోజు చేశారని చెప్తున్నానండి. ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన నిర్మాత. ఆయన ఏ సంవత్సరం నిర్మించాడండి? ఏంద్ర నిర్మించారు? భారత రాజ్యాంగం నిర్మించారంటే భారత రాజ్యాంగాన్ని రాసిన ఆయన ప్రభుత్వం ఆయన పుట్టినరోజు ఘనంగా జరిగింది, బ్రహ్మాండం జరిపింది. అదేలేండి. ఆయన కనీసం ఆయన పుట్టినరోజు అన్నా, ఆయన చచ్చిపోయిన రోజన్నా అట్టోళ్ళని తలుసుకోకపోతే దళితులు ఓట్లు ఎట్టొస్తాయండి. అయ్యారు ఇంతగా ఎవరెవరు ఎక్కడెక్కడ నివాళులు అర్పించారండి అంబేద్కర్కి? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి ట్యాంక్ బండి మీద అర్పించారా. ఈయన బొత్స సత్యనారాయణ రవాణా శాఖ ఆఫీసులో ఖైరతాబాద్ లో ఆయన నివాళులు అర్పించారు. తర్వాత ఇంకా ఉള്ള కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అందరు కూడా నివాళులు అర్పించారు. మొత్తం కాంగ్రెస్ వాళ్ళంతా అంబేద్కర్ నివాళులు అర్పించారు అంతే కదా. అయితే ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కదా దళితుల. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేదండి? ఒరే అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఉన్నాడు. ఓహో, ఎన్నికల ప్రచారానికి పోయాడు. అక్కడ చెప్పాడు, అక్కడ నివాళులు అర్పించాడు అంబేద్కర్ కి. పార్లమెంటులో అంబేద్కర్ బొమ్మ పెట్టింది నేనే అని కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు. అంతే కదండి, నేషనల్ ఫ్రంట్ హయాంలో ఈయన చక్రం తిప్పాడు కదా, అప్పుడు పెట్టుంటారు అంబేద్కర్ బొమ్మ. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా మా ఇంట్లో వీళ్ళ నాయకుల ఇక్కడ హైదరాబాద్ లో చేశారా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. టిఆర్ఎస్ లో కూడా హరీష్ రావు వీళ్ళందరూ నివాళులు అర్పించారు. తెలంగాణ బీజేపీ ఆఫీసులో కూడా వాళ్ళు నివాళులు అర్పించారు. కిషన్ రెడ్డి, దత్తాత్రేయ వాళ్ళు ఉంటారు. ఇంకా 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 లోక్ సత్తా పార్టీ వాళ్ళు కూడా నివాళులు అర్పించారా. లోక్ సత్తా పార్టీ ఎంతమంది ఉన్నారు పార్టీలు ఆడ? ఒక్కడే రా, ఒక్కడున్న పార్టీ కదా. అది కాదండి, లేకపోతే ఎందుకు చాలా మంది ఉన్నట్టు చెప్పారు లోక్ సత్తా పార్టీలో కూడా. ఒక్క జయప్రకాష్ నారాయణ కదా నివాళులు. నేను చెప్పేది కూడా అదే. ఏమని నివాళులు అర్పించాడా ఆయన? ఏం చెప్పాడంటే అంబేద్కర్ జయంతిని కుల నిర్మూలన దినోత్సవంగా పరిగణించాలి అన్నాడు. కుల నిర్మూలన దినోత్సవం అంటే ఏందండి అదే? కులాన్ని నిర్మూలించటం అంటే కులం అనేది లేకుండా చేయటం. ఓహో, కులం అనేది ఉండకూడదంటున్నా. ఈయన టీవీ వాళ్ళ నోట్లో, మీడియా వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నాడు కదండి. ఈయనేంద్ర వాళ్ళ నోట్లో మట్టి కొట్టేదా? మరి అదే మతము అనేది లేకపోతే అల్లర్లు ఎట్ట జరుగుతాయండి? మత విద్వేషాలు వస్తేనే కదా అల్లర్లు జరిగేదేడా. అట్ట హైదరాబాద్ లో దేశంలో అల్లర్లు జరగాలంటే కులం మతం లేకపోతే ఎట్ట జరుగుతాయి? నాకు అర్థం కాలేదా? మనకి అల్లర్లు జరగాలి, పోలీసు వాళ్ళు రావాలి, కుమ్ము శుద్ధంగా సాగు నొక్కాలి, నలుగురన్నా చచ్చిపోవాలి, కర్ఫ్యూ పెట్టాలి, కర్ఫ్యూ ఎత్తేయాలి. ఈ టీవీ వాళ్ళు 24 గంటలు దాన్ని చూపించాలి. వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే కదా మీడియా వాళ్ళ నోట్లో, టీవీ వాళ్ళ నోట్లో ఆయన జయప్రకాష్ నారాయణ. అంతే కదా. అయితే ఇట్లుంటే ఆ ఊళ్ళ కేసీఆర్ కూతురా తెలంగాణ జాగృతి అధ్యక్షురాల కవితమ్మ ఆమె ఏమన్నదంటే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అని చెప్పి ఆమె కూడా ధర్నా చేసింది. అయ్యగారు కవితమ్మ అంతా వాళ్ళ నాయన కేసీఆర్ పోలికంటే. నువ్వు ఉండరా, వాళ్ళ నాయన కంటే బాగుంటది కదా. నేను చెప్పేది పర్సనాలిటీ సంగతి కాదు, తెలివితేటల్లో వాళ్ళ నాయన మించిపోతాను నేను చెప్పింది. నిజమే, 3 ఆకులు ఎక్కువ జరిగింది. అయ్యగారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ చాలా నిస్వార్థంగా
చాలా నిజాయితీగా ఈ అంబేద్కర్ బొమ్మ పెట్టమని చెప్తుందండి. ఏం రో ఆమెను భలే పొగడుతున్నావా? పొగట్టం కాదండి, ఆమె స్వార్థంగా గాని ఆలోచిస్తే అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టమంది ఆమె. వాళ్ళ నాయన కేసీఆర్ బొమ్మల్లో ముక్కు కొంచెం అందంగా చెక్కి పెట్టమనేది. అందుకనే నిస్వార్థంగా చేస్తుంది కాబట్టి ఆమె అంబేద్కర్ బొమ్మ పెట్టమంది. శాసనసభలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలి, బొమ్మ పెట్టకపోతే జాతీయ స్థాయి ఉద్యమం జరుగుతుంది అని చెప్పింది రావి. ఆమెకి ఏంటంటే ఈయనుల్లా కిషన్ రెడ్డి మిగతా వాళ్ళందరూ పార్టీలో వాళ్ళందరూ మద్దతు తెలిపారు రామ్కా. ఈయన కేశవరావు మద్దతు తెలిపాడు ఆడికి పోయి. కేశవరావు కూడా మద్దతు తెలిపాడు. ఆయనకి ఇంకా పనే ఉందండి, ఎక్కడ టెంట్ వేస్తే ఆడు వాలిపోతుంటాడు కేశవరావు అండి. తెలంగాణ జాగృతి వాళ్ళు అంబేద్కర్ బొమ్మను పెట్టాలంటుంటే శాసనసభలో బీసీ కులాల ఐక్య వేదిక వాళ్ళేమో పూలే బొమ్మను పెట్టాలంటున్నారా? అయ్యారు ఇంకట్టయితే అసెంబ్లీని నాంపల్లి నుంచి షిఫ్ట్ చేసేయాల్సిందేనండి. యాడికిరా? విజయవాడ హైవే ఆడ హయత్ నగర్ తర్వాత ఆడ 100 ఎకరాలు తీసుకొని ఆడ పెట్టాలి. ఇంకా దేనికేంది? ఒకడేమో అంబేద్కర్ బొమ్మ పెట్టాలంటుండే, ఇంకొకడేమో పూలే బొమ్మ పెట్టాలంటుండే. మన చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్టీ రామారావు బొమ్మ పెట్టమంటాడు, బీజేపీ వాళ్ళు వచ్చి అద్వానీదో లేకపోతే వాజ్పేయి బొమ్మ పెట్టమంటారు, తెలుగుదేశం వాళ్ళు అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి లక్ష్మీపార్వతి నా బొమ్మ పెట్టమంటది, ఇంకొకళ్ళు అయితే ముందుకేసి పోలందేవి బొమ్మే పెట్టమంటారండి. పోలందేవి ఎందుకురా? పోలందేవి ఎందుకేంది? కుంభకోణాలు చేసి దోసుకునే వాళ్ళందరూ ఆమెకి అభిమానులు కదా, అందుకనే ఆమె బొమ్మ పెట్టమంటారు. ఇట్ట ఓడి చెప్పిన బొమ్మ, ఏడు చెప్పిన బొమ్మ ఇట్ట పెట్టుకుంటా పోయాం అనుకోండి 300-400 బొమ్మలు అయిపోతాయి. అప్పుడు నాంపల్లి కాదండి కరెక్ట్, విజయవాడ హైవే అవతల హయత్ నగర్ దగ్గరే. నిజమే. ఎవరైనా ఎదిరిస్తారా? యువ సైన్యం కదిలొస్తుంటే చివరేదో కనుగొనగలరా? చైతన్యం మొదలైందంటే వెగువ చొరవ తెలివి చెలిమి విలువ వినయం ఆవేశం సమత మమత సహనం కలగలిసి కొత్త వెలుగై ఉదయించే యంగ్ ఇండియా, యంగ్ ఇండియా. ఆశలే తోడుగా ఆశయాల వైపుగా దూసుకెళుతుంది యంగ్ ఇండియా. అయ్యగారా, ఆ ఏఐసిసి ప్రతినిధి చింతకాయల రవి చిరంజీవి ఇంటికి వచ్చాడంటున్నా. నీకు 1,00,000 సార్లు చెప్పా ఆయన పేరు. ఆయన పేరు వాయిరాల రవిరా, చింతకాయల రవి వాయిదాల రవి కాదని. అదే అదే ఆయన వాయిలాల రవి చిరంజీవి ఇంటికి వచ్చాడంటున్నా. దేనికండి? చిరంజీవి ఇంటికి రాక మీ ఇంటికి నా ఇంటికి వస్తాడంటరా? నేను చెప్పేది కూడా అదేనండి. దేనికి వచ్చాడు చిరంజీవి ఇంటికని? టిఫిన్ చేయడానికి వచ్చాడు రా. ఏంది చిరంజీవి టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశాడా? చిరంజీవి టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశాడా? ఆయన ఇంటికి టిఫిన్ చేయడానికి వచ్చాడు. అది కాదండి, కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకులు ఉంటే చిరంజీవి ఇంటికే ఎందుకు టిఫిన్ చేయడానికి వచ్చాడు? ఏ ఢిల్లీలో టిఫిన్ బాగుంటదా ఏంది? నాకు అర్థం కాలేదా? ఢిల్లీలో టిఫిన్ బాగుంటదని కాదురా, ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాడా. ఓహో, హైదరాబాద్ వచ్చి చిరంజీవి ఇంటికి వెళ్ళాడు కాబట్టి టిఫిన్ చేశాడు అక్కడ. అదేనండి, ఆయన ఇంట్లో ఎందుకు చేయాలి? మిగతా వాళ్ళ ఇంట్లో చేయొచ్చు కదా. ఇప్పుడు 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బాక్స్ బద్దలు కొట్టి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చాడా? అవునండి, చిరంజీవి. ఆ అధికారంలో తీసుకొచ్చింది ఇప్పుడు దాకా నిలబడి ఉందంటే చిరంజీవి దయ వల్లే కదా. దానికని చిరంజీవి ఇంటికి పోయాడు. కరెక్టేనండి. అదే కదా. ఏం చెప్పాడండి వాయిలాల రవి మన చిరంజీవి గురించా? ఉప ఎన్నికల్లో చిరంజీవి సేవల్ని ఉపయోగించుకుంటామని చెప్పారు రావు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన ఏమన్నా నాకు అర్థం కాలేదా? అది కాదండి, ఉపయోగించుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఆయన ఇంకేం మాట్లాడాడండి? ప్రజారాజ్యం పార్టీ వాళ్ళకి అసలు గౌరవం ఇవ్వటం లేదు, వాళ్ళని లెక్క చేయటం లేదు అన్నాడు రావు. వాళ్ళు అంటే ఈయనేమన్నాడు తెలుసా? ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేను, ప్రజారాజ్యం పార్టీ అన్నదే లేదని చెప్పాడు. అంటే ప్రజారాజ్యం పార్టీని మూసేశామని చెప్పి మళ్ళీ ఆయన చేత కూడా చెప్పించారు ఇంకోసారి. ఇంకేం మాట్లాడుకున్నారండి? వాళ్ళిద్దరు చిరంజీవి చేసిన సినిమాల గురించి, మలయాళం సినిమాల గురించి మాట్లాడుకున్నారా? ఇప్పుడు చిరంజీవి అంటే హీరో, ఆయన యాక్టర్ కాబట్టి ఆయన చేసిన సినిమాల గురించి మాట్లాడుకున్నారు, బాగానే ఉందండి. షకీలా సినిమాల గురించి వీళ్ళిద్దరు ఏందండి మాట్లాడుకునేది? నాకు అర్థం కాలేదా? షకీలా సినిమాలు ఏందిరా? ఇప్పుడు మలయాళం సినిమాలు అంటే మనకి డబ్బింగ్ వచ్చేది షకీలా సినిమాలే కదా. రతి రహస్యము, కామకేళి ఇట్లాంటివన్నీ కదా షకీలా వచ్చేది మనక. షకీలా సినిమాల గురించి కాదు వాళ్ళు మాట్లాడుకున్నది,
మలయాళపు సినిమాలు మలయాళపు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నారు. ఓహో, మలయాళపు సినీ ఇండస్ట్రీ గురించి. ఈయన కూడా ఎందుకంటే కేరళ ఆయనే కదా. ఆహా, అదే సంగతే. అందుకని మాట్లాడుకున్నారు దాని గురించి. ఈయన కూడా మలయాళీ కాబట్టి మలయాళ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నారు. రే కాంగ్రెస్ నాయకులు ఎవరితో కూడా ఎక్కువసేపు మాట్లాడారు ఆయన వాయిదాలు రవి. చిరంజీవితో మాత్రం 15 నిమిషాల సేపు మాట్లాడాడు రా. అవునులే, 3 ఏళ్ల పార్టీని 3 నిమిషాల్లో కాంగ్రెస్ పార్టీలో కలిపేసినోడు చిరంజీవి 15 నిమిషాలు మాట్లాడకపోతే ఎట్టండి. అయినా ఏళ్ల పిచ్చిగానే 15 నిమిషాలే ఆడ మాట్లాడుంటాడండి. 14 నిమిషాలు టిఫిన్ తినడానికే సరిపోయి ఉంటది ఆయనకి. 1 నిమిషం మాట్లాడి ఉంటాడండి. చిరంజీవిని జాతీయ నాయకుడు అని కూడా పొగిడాడు రా వాయిలర్ రవి. ఏమైనా చిరంజీవి చాలా అదృష్టవంతుడండి. ఎట్టంటే ఆయన అంతర్జాతీయ నాయకుడు అని పొగళ్ళ ఇంకా నయం. అంతర్జాతీయ నాయకుడు అని పొగిడితే ఏమవుతురా? ఉన్న ఎంపీ పోస్ట్ కూడా బాధ్యత. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అయ్యగారా, ఏంది అర్ధరాత్రి 12 గంటలప్పుడు మీ అరుపులు వినపడ్డా? ఏందండి ఊరుకో, నువ్వు కలగానే ఉంటావా? కాలా కాదు, నిజంగానే మీ అరుపులు వినపడ్డాయి, అందుకే అడిగేది. ఒరే నా అరుపులు కాదులేరా, టీవీలో రామ్ చరణ్ తేజ అరుపుల్లే. రామ్ చరణ్ తేజ అరిస్తే అరుపులు కాదండి, కురుపులు వస్తాయి, చిచి మెరుపులు వస్తాయి. అంతేగాని అవి మీ అరుపులే, ఖచ్చితంగా విన్నా నేను, అంతే. అవునరా, నా అరుపులే. ఇప్పుడు ఏమి లేదండి, ముళ్ళ పందిని కర్రతో కొడితే అరస్తులా అట్ట అరస్తున్నారు. ఏందో అరుపులు? ఏం లేదురా, పక్కింటోళ్ళది గొడవ అయితే పొయ్యి వాళ్ళని సర్ద తీసేలే, అది ఉంటది. అట్ట కాదులే, ఇంకో మాట చెప్పండి. ఇంకొక మాట అయినా చివరి మాట అయినా ఇదే. ఎందుకు అయ్యగారు లేని పోనీ చెప్తారు? నాకు అర్థం కాలేదా? రాత్రి మందు ఎక్కువయ్యి మీ ఇంటి తలుపు దట్టపోయి ఏరే వాళ్ళు ఇంటి తలుపు దడితే ఆ వాయించినట్టుంది. దానికి ఏందో మళ్ళీ అన్ని దాచిపెడతారు ఏందండి? నాకు అర్థం కదా. నీకు తెలుసురా? ఎందుకంటే మిమ్మల్ని కొట్టేటప్పుడు నేను ఆడేవాళ్ళ వెనకాల జనంలా. ఒరే అంత గొడవ జరుగుతుంటే నువ్వు జనాభాలో ఉండి నన్ను కాపాడడానికి రాలేదు ఎందుకనే? అయ్యగారు మీకు తెలుసో లేదు, ఎవరన్నా కొట్టేటప్పుడు అడ్డం పోయామనుకో, అసలోడి కంటే అడ్డం పోయినోడికి దెబ్బలు ఎక్కువ తగలుతాయండి. అయ్యగారా, మళ్ళా మన మాట ఎన్ని ఇరిగినాయండి చీపురు కట్టలు? ఒకటే. సిగ్గు లేకుండా చెప్తున్నారు కదండి. ఆయన దగ్గర స్టాక్ ఉన్నట్లే, లేకపోతే 4-5 ఇరుగుండే చీపురు కట్టలు. అట్లా కదండి, కొట్టించుకొని. అయినా ఆ ఇంటి తల్లి పెట్టదట్టారండి అంత ఎక్కువ అయితే మాత్రం. ఏమి లేదురా, పొద్దుటి నుంచి టీవీలో తారా చౌదరి అంటుంటే మైండ్ కొంచెం అట్లాగేసిందిలే. అదేలే, మీ మైండ్ అట్లాగింది, పక్కింట చీపురు కట్ట ఇట్లాగింది. అయినా ఎవరండి తారా చౌదరి? మా మేనత్త కూతుర్రా. మీ ఫ్యామిలీ ఇంతేనా? నాకు అర్థం కాలేదా? పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్పినట్టు ఫ్యామిలీ ఉప్మాది అన్నట్టు మీ ఫ్యామిలీ ఇంతేనా? నాకు అర్థం కాల. ఆ ఫ్యామిలీని ఎందుకు తిడతావురా? లేకపోతే ఏందంటే మీకేమో రత్తాలు కావాల్సి వచ్చా, ఆమెకేమో ఆంధ్రప్రదేశ్ మొత్తం కావాల్సి వచ్చా. దగ్గర మీ ఫోన్ నంబర్ కూడా ఉంటుంది ఆమె దగ్గర. పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వస్తారేమోనండి మేము ఎదగకూడ. ఓరే వస్తుందారా, నేను చెప్పింది మా అత్త కూతురు కాదు, నాకు బంధువు కూడా కాదు, ఉత్తుని చెప్పాను నేను. ఏం ఇబ్బంది ఏమన్నా? ఇప్పుడు కల్పిస్తాను నేను, కావాలంటే బంధుత్వం వద్దులే. అది కాదండి, అస్సలు తారా చౌదరి సెల్ ఫోన్ లో మీ నంబర్ ఉందంటే ఎంత గొప్ప అండి. ఎంత గొప్పరా? పెద్ద వాళ్ళు రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లన్నీ ఆమె సెల్ ఫోన్ లో ఉన్నాయండి. పెద్ద పోలీస్ ఆఫీసర్ల నంబర్లు ఉన్నాయంట, పెద్ద మీడియా వాళ్ళ నంబర్లు ఉన్నాయంట. ఏంది మీ నంబర్ ఉంటే ఎంత గొప్ప అండి? నాకు అర్థం కాలేదు ఇంకా. నిజమే రో, ఆమె ఏంటంటే పెద్ద ఖాతాలన్నీ ఉన్నాయి నా దగ్గర అని చెప్పింది రో. ఏ బ్యాంకులో ఓపెన్ చేసింది ఆమె ఖాతా? చెబితే నువ్వు కూడా పోయి ఓపెన్ చేస్తా బ్యాంకుల ఖాతా? నాకు కాదు, మీకు అకౌంట్ ఓపెన్ చేయిద్దామని. రే మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నన్ను కిడ్నాప్ చేశాడు అని అబద్ధపు ప్రచారం చేస్తే రాయపాటి సాంబశివరావు నాకు ₹1,00,00,000 ఇస్తానని చెప్పాడని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పిందంట. నిజమేనా? అయ్యారు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మనకి ఎట్ట తెలుస్తాయండి? నాకు అర్థం కాలేదా? ఇప్పుడు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు,
రాయపాటి సాంబశివరావు ఎంపీది గుంటూరు, ఆ. తారా చౌదరిది కూడా గుంటూరేనా? కాదనుకుంటారా, ఆమె బెంగళూరు నుంచి వచ్చింది అనుకుంటాను. ఆమె పేరు కూడా రేవల్లే రాజేశ్వరి, ఇటీవల తారా చౌదరి అని మార్చుకుందంట్రా. అవునులే, పేర్లు మార్చుకుంటేనే పెద్ద పెద్దోళ్ళు అయ్యేటట్టున్నారని. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, కొణిదేల శివశంకర వరప్రసాద్ చిరంజీవి అయిపోయాడు కదా, ఆడి నుంచే కదండి ఆయనకి స్టార్ తిరిగి మెగాస్టార్ అయిపోయాడు. ఆడి నుంచి రాజకీయాల్లో గడిచి బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇది పోతే జయసుధ కూడా పేరు మార్చుకుంది, హీరోయిన్ అయిపోయింది, ఎమ్మెల్యే అయిపోయింది. జయప్రద హీరోయిన్ అయిపోయింది, ఎంపీ అయిపోయింది. కృష్ణ సూపర్ స్టార్ అయిపోయాడండి పేరు మార్చుకునే. ఇట్లా పేరు మార్చుకుంటే పెద్ద మనుషులు అయిపోతారండి. అట్నే తారా చౌదరి కూడా పేరు మార్చుకొని పెద్ద మనిషి అయిందండి. ఎప్పుడో పెద్ద మనిషి అయిందిలేరా. మీరే సాపేశారు కింద. నేను చెప్పేది ఆ పెద్ద మనిషి కావటం కాదు, పాపులర్ అయిందని. పాపులర్ అయింది, పోలీస్ స్టేషన్ కూడా పోయింది. రే అమ్మాయిల్ని ఆమె సినిమా మోజు మీద తీసుకొచ్చి వాళ్ళ చేత వ్యభిచారం కూడా చేయిస్తుందంట్రా. ఆమెకి మొగుడు లేడండి? ఉండాడంట మొగుడు కూడా. నా మొగుడే నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చేది అని చెప్పిందంట. ఈడెవడో లాల్ బహదూర్ స్టేడియం అంత విశాల మనస్తత్వం గల్లోడు ఉన్నట్టున్నాడండి ఆయన. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే నా లక్ష్యం, ఇక నన్ను వదిలేస్తే పోలీసు వాళ్ళు మా ఆయన్ని తీసుకొని నేను బెంగళూరు వెళ్ళిపోతానని చెప్పిందంట. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక చుట్టేసింది, అయిపోయింది. ఇంకా చలో కర్ణాటక. 2 hours. యూ డ్రింక్ చేస్తున్నావు? లేదు లేదు. ఎప్పుడు? నేను ఇంటికి వస్తావు నువ్వు 8:30కా? వద్దు, డ్రింక్ వద్దు. నాకు ఓకే, నేను బికాస్ చాలా ఎంజాయ్ కావాలి నాకు. సరే సరే పక్క. ఓకే ఓకే. అంటూ వితౌట్ కొన్నాం. సరే, అంత సీన్ లేదు. ఎందుకు? అట్లీస్ట్ 5 lakhs తీసుకురా. 5 lakhs వితౌట్ కాండం. 5 lakhs. 5 lakhs. అండ్ చేస్తావు వితౌట్ ఫండ్ చేస్తావా? అంత సీన్ లేదు. ఫుల్ నువ్వు చేస్తావు. నువ్వమ్మా కూడా చెయ్యమ్మా వితౌట్ చేస్తే. ఏమమ్మా ఎందుకు ఎట్లా చేస్తున్నావు? మీరు ఇచ్చే మనీ ఇంకొకటి మళ్ళా అవుతున్నా కదా. మనీ ఇచ్చేది తక్కువ. లేదా మనీ నేను ఇస్తున్నావు కదమ్మా 15 వితౌట్. వితౌట్ ఓకే ఓకే. నో నో వితౌట్ ఫండ్ మనం. ఓకే ఓకే ఓకే. చలో ఠీక్. 7:30 రానమ్మా. 8:30. 8:30 నేను షాప్ నువ్వు ఇంటికి వస్తావు. నేను వచ్చి ఇంట్లో ఉంటాను 8:30. ఓకే, నేను 8:30లో అక్కడ వస్తాం. బాయ్. ఓకే బాయ్. బాయ్.